హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్ స్వాగతం. ఆల్రెడీ తమ్లైన్ చూసారు కదా, ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి. అలాగే సండే స్పెషల్ కావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. అయితే ఈరోజైతే ఫిష్ ఫ్రై చేశాను. అది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటనేది. ఇంకా పచ్చడి చేసుకున్న తర్వాత కాస్త ఇలా కళాయిలో మిగిలిన తర్వాత వేడివేడిగా రైస్ వేసుకొని ఆ పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. ఈరోజు నేను చేసే ఆ పచ్చడి ఏంటి, ఎలాగ చేస్తాను నా స్టైల్లో అందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. కాకపోతే నా డైలీ రొటీన్ బ్లాగ్లో ఈరోజు నేనైతే ఏం చేస్తాను మీకు అయితే షేర్ చేసుకోవాలి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ టమాటా పళ్ళు అనేది అతనికి కాస్త పండినవి తీసుకురండి అంటే అక్కడక్కడ ఇలా చిన్న కాయలు అయితే తీసుకొచ్చారు. సరే అని చెప్పేసి అవి ఒక 1 అవర్ ముందే కడిగి బాగా ఆరపెట్టుకున్నాను అనమాట. ఫ్యాన్ కింద ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే ఆరపెట్టాను. బాగా ఆరిపోయిన తర్వాత ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. పచ్చడి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కాకపోతే మన అపార్ట్మెంట్లో కానీ గ్రూప్ హౌస్లో కానీ ఇలా ఎండలో పెట్టే పని లేకుండా ఈజీగా అయిపోతుంది. అదే మనం బాల్కనీ ఉండి ఎండ ఉంటే కనుక వేరే ప్రాసెస్లో చేసుకోవచ్చు. కాకపోతే నేనుండే చోట అంత సదుపాయం అయితే లేదు, ఫెసిలిటీ లేదు కనుక నేనైతే ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్లో చూపించేస్తాను అనమాట. ఫస్ట్ అయితే టమాటాలు నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వాటర్ ఏమీ లేకుండా టమాటాలని ఒక కళాయిలోకి వేసుకొని కాస్త చింతపండు వేసి, నేను తీసుకున్నాను మొత్తం కేజీ టమాటా అనమాట. ఒక 100 గ్రాముల చింతపండు అయితే తీసుకొని మొత్తం ఇలా మగ్గేటట్టు బాగా మగ్గబెట్టుకోవాలి సిమ్లో పెట్టి. మనం ఎటువంటి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, సాల్ట్ ఏమీ వద్దు, అలా మొత్తంగా మగ్గిపోవాలన్నమాట. చూసారు కదా ఎలా అయితే మగ్గబెట్టానో. వాటర్ మొత్తం అంటే వాటర్ది వేరు, ఇలా పేస్ట్ అయింది వేరు. మనకి తెలుస్తుంది, మనకు ఉడికేటప్పుడు చూస్తూ ఉంటే వాటర్ సపరేట్గా వస్తుంది. అలా మొత్తం వాటర్ అంతా అయిపోయి ముద్దగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లనివ్వాలి అనమాట. చల్లారడిచ్చాక ఇది మిక్సీ చేసుకోవాలి. బాగా గోరువెచ్చగున్నప్పుడు అలా అని చెప్పేసి మిక్సీ చేయొద్దు. బాగా చల్లగైన తర్వాత మిక్సీ చేస్తే పచ్చడి అనేది ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందని. అయినా ఈ పచ్చడి ఎండలో పెట్టే పని లేకుండా ఖచ్చితంగా 6 నెలలు అయితే ఉంటుందండి నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే కనుక. అయితే టమాటా బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా తడి లేని మిక్సీ గిన్నెలో ముందుగానే మిక్సీ గిన్నె కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఆ తడి లేని మిక్సీ గిన్నెలో ఈ టమాటా మనం ముద్ద చేసుకుని ఉంచాం కదా, బాగా దగ్గర ఆ టమాటా పేస్ట్ని అందులో వేసేసి మనం ఇందులో కావాల్సిన సామాన్లు అయితే వేసుకుందాం. నేను దగ్గరగా ఒక 100 గ్రాములు ఒక 50 గ్రాముల దాకా తెల్లుల్లిపాయలు అయితే వేసాను. ఇందులో లెక్క అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను. సాల్ట్ మాత్రం ఒక 25 గ్రాములు వేసాను స్టార్టింగ్ కాబట్టి. అలాగే పసుపు, కారం, కొంచెం కారం వేసాను. పచ్చడి అంటే ఆటోమేటిక్గా కారం ఉండాలి కాబట్టి కారం వేసాను. ఇది ఏంటి అంటే తర్వాత కాస్త మెంతి పొడి వేసుకోండి. ఆవాలు మెంతులు కలిపి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పొడి అయితే వేసుకోండి. ఇది ఏంటి అంటే నేను ముందుగానే మొన్న కాలీఫ్లవర్ పికిల్ చేశాను కదా, అప్పుడు పొడి అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ప్రతిసారి అది ఇంకన్నిటికీ పనికొస్తుంది కదా అని చెప్పేసి అయితే ఫస్ట్ అదైతే ఒక 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత అదేంటి ఇంత పచ్చడికి సాల్ట్ సరిపోతుందని మీకు డౌట్ రావచ్చు, అనిపించవచ్చు. కాకపోతే ఏంటంటే సాల్ట్ అనేది కాస్త ఎలా అనుకున్నా కొంచెం ఎక్కువగానే నా చేతులు ఆటోమేటిక్గా పడిపోతుంటుంది. ఆ రిస్క్ చేయకూడదని కాస్త తక్కువగా వేసాను. ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టేసాం కదా, తెల్లుల్లిపాయలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, అలా మెంతులు ఆవాలు కలిపిన పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి సాల్ట్ వేసి బాగా చూసారు ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నానో. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త ఉప్పు కారం చూసుకోండి సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఇప్పుడైతే దానికి కావాల్సిన పోపు నేను దగ్గర 100 గ్రాముల దాకా ఆయిల్ వేసుకున్నాను. కొంచెం పైన ఉంటుంది ఇంకా ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అలాగే పోపు కోసం అని చెప్పేసి కొంచెం శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోండి. మీకు వద్దు అనుకుంటే తీసేయచ్చు, కాకపోతే పచ్చడిలో అక్కడక్కడి ఉంటేనే బాగుంటుందండి. ఇంకా అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇవేంటంటే మిగిలిన తెల్లుల్లిపాయలు, కరివేపాకు, అల్లం. తెల్లుల్లిపాయలు అనేది నేను కాస్త ఎక్కువగా వేస్తాను పచ్చడికి. మెయిన్ టేస్ట్ ఏంటి అంటే తెల్లుల్లిపాయలు అనమాట. అందుకనే మిక్సీలో కాస్త ఎక్కువగానే వేసాను, ఇలా పోపులో కూడా ఎక్కువగానే వేసాను. ఇంకా సగం వేగిన తర్వాత కాస్త ఇంగు అనేది వేసుకోండి. ఇంగు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. మనకి స్మెల్ కూడా ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనం ముందుగానే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది, ఆ టమాటా పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయో లేదో చూసుకొని, లేదు సరిపోతే మరొకసారి ఏది సరిపోదో అది వేసి మరొకసారి అయితే మిక్సీ పట్టుకోండి. మామూలుగా అయితే అంత తొందరగా కలవదనమాట. మిక్సీ కనుక చేసామనుకోండి కాస్త తొందరగానే కలిసిపోతుంది. ఇదైతే ఆయిల్లోని బాగా ఉడికి, ఎంత బాగా ఉడకాలంటే ఈ వాటర్ అంతా పోయిన తర్వాత కాస్త ఆయిల్ పైకి తేలేటట్టు
బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మన ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలి. ఇంకో విషయం అండి చెప్పడం మర్చిపోయాను. మనం మిక్సీ పట్టేటప్పుడు ఎటువంటి వాటర్ ఏమీ వేసుకోకూడదు. ఎందుకంటే ఆ పేస్ట్ అనేది మనం వాటర్ లేకుండా మిక్సీ ఆపుకుంటూ తిప్పాలి. లేదంటే మిక్సీ జామ్ అయిపోద్దనమాట. అది ఎందుకంటే పేస్ట్ అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి మిక్సీ తిరగదు కనుక వాటర్ ఏమీ వేయకుండా ఆపి మనం అంటే మనకి మిక్సీ తిరుగుతుంటే ఆటోమేటిక్గా తిరిగి ఒక్కసారిగా జామ్ అయిపోద్ది అనమాట. అది ఎయిర్ లాగా ఉండిపోతుంది. మనం స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా ప్రెస్ చేస్తే ఒక్కసారిగా కొంచెం ఎయిర్ పోయి మళ్ళీ తిరుగుతుంటుంది అనమాట. అలా తిప్పుతూ మనం మెత్తగా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే అది పక్కన అది అయిపోయిన తర్వాత పోపు ఎలా వేసుకోవాలో చెప్పాను. ముందు నేను మర్చిపోయాను కాబట్టి ఆ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా పచ్చడి అంతా చూసారు కదా, బాగా ఆయిల్లో ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలన్నమాట. అంతవరకు మనం పచ్చడి అనేది బాగా ఇదేంటంటే ఫ్రై చేయాలి. అంటే ఆయిల్లోనే బాగా మగ్గినట్టు చేసుకోవాలన్నమాట. ఎంత బాగా మనకి ఆయిల్ అనేది పైకి తేలి బాగా మగ్గితేనే అప్పుడు మనకి పచ్చడి కనీసం 6 months అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 months ఉంటుందండి. అయితే బయట అయితే 3 months ఖచ్చితంగా ఉంటుంది. మనలాంటి గ్రూప్ హౌస్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, సిటీలో ఉన్న వాళ్ళకి అంత కన్వీనియంట్ ఉండదన్నమాట. ముక్కలు ఆరబెట్టుకొని రుబ్బుకొని పచ్చడి చేసుకున్నంత ప్రాసెస్ ఉండదు. అది ఇన్స్టెంట్గా పచ్చడి ఆ పని ఏమి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఏంటంటే మనకి శుభ్రంగా నీట్గా 80% ఎందులో కూడా తడి అనేది ఉండకూడదండి. మనం ఇది ఎందులో అయితే మనం దాచుకుంటామో అది కూడా తడి లేకుండా నీట్గా తుడిచి కాస్త ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టిన తర్వాత ఈ పచ్చడి అనేది వేసుకోండి. ఇంకా సమ్మర్ కానీ వేసవికాలం వచ్చిందంటే కాస్త టమాటా పచ్చడితో చక్కగా పెరుగన్నం అనేది తినేయచ్చు. పప్పు పెరుగన్నం ఉంటే చాలు అనమాట. పప్పు పెరుగన్నం ఈ టమాటా పచ్చడి ఆవకాయలు ఉంటే మనకి సమ్మర్ అలా గడిచిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా కూలింగ్ అడుగుతూ అంటే మనం తినాలనిపిస్తుంటుంది కాబట్టి ఇంకా ఈ సమ్మర్ స్పెషల్ అంతా ఏదో ఒక పికిల్స్ అని పెడుతూనే ఉంటాను. అదే పచ్చళ్ళు పెడుతూనే ఉంటాను. ఇలాగే నా వీడియోస్ అనేది చూసి నన్ను సపోర్ట్ చేయండి. అయితే ఇంకా పచ్చడి అంతా తీసిన తర్వాత ఇంకా అడుగు మడుగు కళాయికి ఉండిపోతుంది. మనం ఎలా పారేస్తాం చెప్పండి? మనకి మనసు ఒప్పుకోదు కదా, ఏది వేస్ట్ చేయం ఇంకా దానికి. కాకపోతే వేడిగా అన్నం ఉంటే వేస్తారు. కాకపోతే అది వేడి అన్నం అయితే లేదు, ఇంకా చల్లగానే ఉంది అన్నం. పచ్చడి అన్నంలో కలుపుకొని తినడం మెయిన్గానే, అది వేడిగా ఉంటేమి చల్లగా ఉంటేమి అసలు అని చెప్పేసి ఇంకా పిల్లలైతే అలా పచ్చడి అంతగా తినరు. నేనే కాబట్టి ఇంకా ఆ కళాయిలో కలుపుకొని చక్కగా పచ్చడి అన్నం అయితే తినేసాను అనమాట. ఇంకా సండే అంటే కాస్త స్పెషల్ అయితే ఉండాలి కదా, స్టార్టింగ్లోనే మీకు చెప్పాను. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే ఫిష్ ఫ్రై అనమాట. నా స్టైల్లో ఫిష్ ఫ్రై చేస్తే కనుక ఎంతసేపని క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా అయిపోవడం అదేమీ ఉండదు, స్పైసీగా కూడా ఉంటుంది. అంటే అందరూ అనుకుంటారు ఫిష్ ఫ్రై చేస్తే లోపల ఉప్పు కారం పట్టదు, చప్పగా ఉంటుంది, పైన ముక్కలు ఏగితే కానీ లోపల చప్పగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇలా చేస్తే కనుక మొత్తానికి ఫిష్ ఫ్రై అనేది ప్రతి పీస్కి చక్కగా ఉప్పు కారం పడుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట. అది ఎలా అంటే ఒక ప్లేట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసి కొంచెం కార్న్ఫ్లవరు, కాస్త నిమ్మకాయ రసం, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా అండ్ చూసారు కదా నేను వీడియోలు ఎలా అయితే చూపించానో కలుపుకున్నానో అలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చేపలు కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఈ చేపలకి బాగా పట్టించాలి. చేప ముక్కలకి అక్కడక్కడ కాస్త ఘాట్లు అనేది పెట్టుకోండి. అలా అయితే కనుక లోపలికి ఈ ఉంటుంది కదా, ఈ ముద్ద అనేది లోపలికి వెళ్తుంది అనమాట. వెళ్ళి చక్కగా చేపలకి ఉప్పు కారం అయితే పడుతుంది. పట్టించేసి కనీసం మనకు 1.5 hour ఖచ్చితంగా ఉంచండి. 1 hour ఉంచితే అది మీ ఇష్టం, ఇంకా బాగుంటుంది. మనకి చికెన్ పకోడా అది వేసేటప్పుడు చికెన్ ఎంత ఎక్కువగా అంటే మరీ రోజులు కాదు, మామూలుగా చెప్తున్నాను అనమాట. చికెన్ కనీసం ఒక 2 hours ఉదయం కలిపి సాయంత్రం వేసుకోవడం అలా చేస్తాం కదా, అలా చేసినా బాగుంటుంది. లేదా అంటే అంత టైం తీసుకోలేము అంటే కనుక మినిమం 1/2 hour అయితే సరిపోతుంది. కానీ మనం చికెన్ పకోడీ చూడండి, చికెన్ పకోడీ వేసేటప్పుడు ఉదయం కలిపి ఈవినింగ్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. అలాగే చేపలు కూడా ఇవి కొంచెం ఏ చేపలో చెప్పారబ్బా నాకైతే తెలీదు, పేరు కొంచెం విచిత్రంగా కూడా ఉంది. తోలు తీసిన చేపలో ఏమో అన్నారు. దీనిపైన స్కిన్ అయితే తీసేస్తారంట. అది విచిత్రమైన చేపలన్నీ తీసుకొస్తారు ఇతను. సముద్రంలో ఏవి బతకనివ్వరు అనమాట, అన్నీ మా ఇంట్లో ఉంటూనే ఉంటాయి అవి, అందుకని చెప్పేసి తీసుకొచ్చారు. మొత్తానికైతే ఏ చేపలు అయితే ఏముంది, ఫ్రై ఇలా చేసుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ మొత్తం మసాలా చూసారు నేను ఎలా అయితే స్ప్రెడ్ చేసి బాగా రాస్తున్నాను, మీరు అలాగే రాసుకొని ఒక 1/2 hour అయితే పక్కన ఉంచుకోండి. ఇంకా ఈరోజు సండే ఒక ఫిష్ ఫ్రై ఉంటే సరిపోద్ది మా ఇంట్లో, అంత తొందరగా ఈజీగా కాంప్రమైజ్ అయితే అవ్వరు కదా. ఇంకా ఈ ఫిష్ ఫ్రై ఏంటంటే పిల్లలకి అతనికి కొంచెం సెంటర్ పార్ట్ మధ్య పార్ట్ అయితే తీసేసి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఇంకా మిగతా ముక్కలు ఉంటాయి కదా, బుర్ర ముక్కలు అవి ఉంటాయి కదా, అవి అయితే గ్రేవీ కర్రీ టమాటా
ఆనియన్స్ వేసి గ్రేవీ కర్రీలా ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రిష్ ఫ్రై వేపుతున్నాను. చూసారా, డీప్ ఫ్రైకి నేను మరీ ఎక్కువగా ఆయిల్ వేయనండి, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదా, మళ్ళీ ఈ ఆయిల్ రిటర్న్ మళ్ళీ వాడుకోవాలి కాబట్టి నేను అంత ఎక్కువగా వేయను, కొంచెమే వేస్తాను. అలాగని చెప్పేసి మిగతాదంతా పారేయను, కాకపోతే ఇది మళ్ళీ వడపెట్టేసి వేరేగా సపరేట్గా దాస్తాను. అలాగని అర కేజీసి పావు కేజీసి వేయను, ఒక మాదిరిగా. చూసారా, ముక్క సగం ములిగేటట్టు వేస్తాను అంతే అనమాట. మొత్తానికైతే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. సండే స్పెషల్ మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నానండి. దీనిపైన మనం ఉల్లిపాయలు నిమ్మరసం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అయితే ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒక కొత్త ఐటెం అయితే కొన్నానండి. అది ఏంటి అంటే, ఆ ఐటెం కొన్నందుకు ఈ స్వీట్ అయితే చేస్తున్నాను. ఆ ఐటెం ఏంటి కూడా చెప్పేస్తాను అనమాట. ఇది నాన్ స్టిక్ తవా అయితే తీసుకున్నాను, అదే కళాయి అయితే తీసుకున్నాను. ఇంతవరకు ఎప్పుడూ నేను నాన్ స్టిక్ వాడలేదండి. అంటే అంత తక్కువ రేటే నాకు తెలుసు, కాకపోతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఎప్పుడూ లేదు నాకు. ఇంట్లో ఏవో ఒక తపాలాలు కళాయిలు ఉన్నాయి కదా, అమ్మ ఇచ్చినవి చాలా ఉన్నాయి నా దగ్గర, సిల్వర్వి చాలా దల్సరి కళాయిలు అయితే ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి. కాకపోతే నాకు నాన్ స్టిక్ వాడాలని అంత ఇంట్రెస్ట్ లేదు, తీసుకోవాలని కూడా ఇది లేదు. దానికి తోడు ఇందులో వాడినవి వండినవి తినకూడదని అంటున్నారు. కాకపోతే నాకు ఈ మధ్యన చెప్పాను కదా, నాకు తెలిసిన వాళ్ళు కానీ నాకు కామెంట్స్ కానీ ఒక 2-3 సార్లు అయితే వచ్చే కళాయి మార్చండి అని. సరే అని చెప్పేసి మన పూర్ణ మార్కెట్ అంటే మీషోలో అట్లా చూశాను, కాకపోతే ఇది వద్దన్నారు అనమాట. మీషోలో అట్లా తీసుకుంటావు, అది అంత క్వాలిటీ ఉండదు, దానికి దీనికి ఒక 100 రూపాయలు 50 రూపాయలు తేడా ఉంటుంది, బయట తీసుకుందాం అని చెప్పారు. ఇంకా బయట ఈవినింగ్ అయితే పిల్లల కోసం అని చెప్పేసి సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఎందుకైతే లైటింగ్ చూపిస్తారంటే, చిన్నప్పుడు మా అమ్మాళ్ళ ఇంట్లో విషయం గుర్తొచ్చింది నాకు. చిన్నప్పుడు ఏంటంటే, నాకు కరెక్ట్గా 13 సంవత్సరాలు ఈ టైం ఇప్పుడు ఉండేటప్పుడు మాకు వర్షం వచ్చినా ఏం వచ్చినా కరెంట్ అనేది అస్తమానికి తీసేసేవాడు. ఆ తీసేసే కరెంటు కూడా డల్గా అంటే వోల్టేజ్ డ్రాప్ ఉండేది. మా అమ్మ ఊర్లో స్టార్టింగ్ చిన్నప్పుడు ఏంటంటే, సాయంత్రం 6 అయ్యేసరికి కరెంటు మాకు వోల్టేజ్ డ్రాప్ అయిపోయేది అనమాట. టీవీస్ కూడా రన్ అయ్యేవి కావు అప్పుడు. నాకు 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఉండేటప్పుడు టీవీలు కూడా రన్ అయ్యేవి కావు. దానికి సపరేట్గా స్టెబిలైజర్ పెట్టుకొని టీవీ చూసుకునే వాళ్ళం అనమాట. అంత ఇదిగా ఉండేది. నాకు నిన్నైతే సేమ్ సిచ్యువేషన్ అయితే నాకు గుర్తొచ్చింది. ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చిందనమాట. మా అమ్మ ఇంకా 6 అవ్వకముందు 7 అవ్వకముందు వంట అది చేసేసి లైట్లన్నీ ఆపేసి వచ్చేసేది. మైలు పొడవుగా ఉండేది. ఆ చివరి నుంచి ఒక్కొక్కటి ఆపుకొని వచ్చి ఒక లైట్ అయితే మేము ఎక్కడైతే ఉండేవాళ్ళం అక్కడ లైట్ వేసేసి స్టెబిలైజర్తో టీవీ చూసేవాళ్ళం. నిన్న నాకు అదే సిచ్యువేషన్ అయితే గుర్తొచ్చిందనమాట. ఒక్కసారిగా ఆ డల్ లైట్స్ అవన్నీ. అయితే ఈరోజు అయితే చెప్పాను కదా, కళాయి అయితే కొన్నాను. ఎందుకు కళాయి కొంటేనే పాయసం చేసుకోవాలని ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. కళాయి కొంటే పాయసం కాదండి, మనం బైక్ కొంటే పాయసం చేసుకుంటాం, టీవీ కొంటే స్వీట్ పంచుకుంటాం, ప్రతిదీ ఏది కొత్తది కొన్నా ఖచ్చితంగా స్వీట్ అనేది పంచుకుంటాం. అయితే కళాయి అనేది ప్రతి ఆడదానికి వంటగదిలో మెయిన్ ఇంపార్టెంట్. పెద్ద అంటే మగవాళ్ళకి బయటికి వెళ్తే బైక్ ఎలాగ ఇంపార్టెంటో మనకు వంటగదులు ఇది అంత ముఖ్యం అనమాట. అటువంటిది ఇది కొనేటప్పుడు మనం ఎందుకు సెలబ్రేషన్ చేసుకోకూడదు? అది పిల్లలు ఎలాగో ఉన్నారు కదా, సండే కదా, వాళ్ళకి సేమియా అంటే ఇష్టం అని చెప్పేసి ఫస్ట్ ఏదైనా స్వీట్ చేద్దామని ఇదైతే చేశాను అనమాట. అయితే చాలా కళాయిలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే నాన్ వెజ్కి వేరేగా ఉంచుతాను, వెజ్కి వేరేగా అనేది ఉంచుకుంటాను నేను మా ఇంట్లో. అందుకని చెప్పేసి సపరేట్గా ఉంటుంది కదా, అంటే వీడియోస్ వరకే నాకు రెసిపీస్ ఏదైనా చేసి మీకు పోస్ట్ చేయడానికి అవుతుంది కదా అని ఇదైతే తీసుకున్నాను. నా పూజ వరకు ఏదైతే ఉంటుందో, ఎంత నాన్ వెజ్ కర్రీస్ చేసినా నా పూజకి ఏది వాడాలో అది వాడతాను, ఏది పక్కన పెట్టాలో అది పక్కన పెడతాను. అంతా దేవుడి తర్వాత ఏదే మన కోసం అని చెప్పేసి. కాకపోతే చూడడానికి కాస్త ఇదిగా ఉండాలని నాన్ స్టిక్ అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు అయితే చూసారు కదా, టమాటా ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి చేశాను, ఫిష్ ఫ్రై చేశాను, అలాగే సేమియా పాయసం కూడా చేశాను. ఈ సండే స్పెషల్ మా ఇంట్లో ఇన్ని వెరైటీస్ అనమాట. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.